ఆంధ్రలో నిరంతరం లైమ్ లైట్ లో ఉండే పిఠాపురం సెగ్మెంట్ మళ్ళీ హెడ్లైన్స్ లోకి ఎక్కింది. అసలే హాట్ గా నడుస్తున్న అక్కడి పాలిటిక్స్ కు ఒక్కసారిగా హై వోల్టేజ్ టెంపరేచర్ యాడ్ అయింది. మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి చంద్రబాబు అర్ధాంతరంగా తప్పించేశారు. ఇక పిఠాపురం పంచాయతీ మరింత పీక్స్ కు చేరుతుందా? అడ్డు తొలగింది కదా అని పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఉండగలుగుతారా? మొత్తానికి స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారిపోయింది కూటమి ఇన్సైడ్ స్టోరీ. పవర్ కోసం జరుగుతున్న ఈ కోల్డ్ వార్ వెనక ఫ్యాక్ట్స్ ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్. వర్మ ఎందుకో గానీ చాన్నాళ్లుగా అసహనంగా ఉన్నారు. చీటికి మాటికి పేచీలు పెడుతున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా చంద్రబాబుకే టెన్షన్ పెంచింది. సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్తో ఏమాత్రం చెడకుండా చాలా జాగ్రత్త పడుతున్న చంద్రబాబుకు వర్మ పెద్ద తలనొప్పిగా మారారు. తన కుమారుడు లోకేష్ను సీఎం కుర్చీ ఎక్కించేందుకు పీకే అడ్డుపడకుండా ప్రసన్నం చేసుకోవడంలో చంద్రబాబు ఏమాత్రం తగ్గడం లేదు అని అనుకోవచ్చా? అందుకే కూటమిలో లుకలుకల్ని ఎగదోస్తున్న వర్మ మీద వేటు వేశారన్నది ఒక టాక్. టీడీపీలో ఇంత సీనియర్ నాయకుడిగా ఉన్న వర్మను ఇన్ఛార్జ్గా తొలగించడం వెనుక పవన్ కళ్యాణ్ ఆగ్రహం అసలు కారణమా అనే డౌట్ కూడా లేకపోలేదు. ఎన్నికల టైంలో పవన్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామంటూ టీడీపీ అధిష్టానం గట్టిగా ప్రామిస్ చేసింది. ఎన్నికలు అయిపోయి నెలలు గడుస్తున్నా 2 ఏళ్లు గడిచిపోయినా ఆ పదవి జాడే లేదు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. వర్మకు చెందిన ఒక కంపెనీకి మాత్రం ప్రభుత్వం భారీగా కాంట్రాక్ట్ టెండర్స్ని సైలెంట్గా కట్టబెట్టింది. ఇక అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు అధికార పక్షం పెద్దలు. ఇటువంటి టైంలో వర్మ బద్ద రాజకీయ శత్రువు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు జనసేనలో ఎంట్రీ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటకొచ్చింది. దొరబాబు వర్మ ఆధిపత్య పోరుతో పిఠాపురంలో అసలు రచ్చ రీస్టార్ట్ అయింది. ఈ మధ్య జనసేన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ ఓపెన్గా గొడవ చేసి మీడియాకెక్కారు. దీని మీద సీరియస్ అయిన చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు వర్మకి. ఫోటోల కోసం కుర్చీల కోసం సిల్లీగా కొట్లాడుకోవద్దు అంటూ ఆయన వర్మకు ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర వెరీ క్లియర్ ఆన్ దట్. పవర్ స్టార్ ఎమ్మెల్యే ఆ తర్వాతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురం పబ్లిక్ రోడ్లు ఇతర సమస్యల గురించి ఆలోచిస్తుంటే స్థానిక లీడర్లు మాత్రం పంతాల కోసం డైలీ ఈగో క్లాషెస్ పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఇవ్వలేదు సరే, కానీ కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టి వర్మను ముందుగానే కాంప్రమైజ్ చేశారు కదా అన్నది గ్రౌండ్ లెవెల్ టాక్. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఇన్ పిఠాపురం సెగ్మెంట్? వర్మ కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే తన పొలిటికల్ కెరీర్ కోసం మరింత రెచ్చిపోతారా? ఇది పాయింట్. నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేసాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం